మొన్నటి దాకా స్కాచే కావాలన్నట్రా, ఇప్పుడు ఇదే తాగేస్తున్నాడు. When in Rome, be a Roman. Cheers. ఇంకో 6 రోజుల్లో అప్పు తీర్చకపోతే అక్కడికే వెళ్తాం. గైస్, ఐ హ్యావ్ అ ప్లాన్. లెట్స్ గో. రేపు మహేష్ బాబు ఈ షాపింగ్ మాల్కి రాబోతున్నాడు. అయితే ఏంటి? మహేష్ బాబు ఇల్లు ఇది, షాపింగ్ మాల్ ఇది. ఓకే. రేపు ఆఫ్టర్నూన్ 12:30కి మహేష్ బాబు ఇంటి నుంచి బయలుదేరి ఇదిగో ఈ ఏరియాలో వస్తాడు. ఈ మొత్తం ఏరియాలో ట్రాఫిక్ చాలా తక్కువగా ఉండే పార్ట్ ఇది. ఈ ఏరియా ఖాళీగా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ అక్కడ మన కార్ పార్క్ చేసి రిపేర్ చేస్తున్నట్లుగా ఉంటాం. మీరు పక్కనే ఉన్న కొట్లో యాస్టీస్గా సిగరెట్ కాలుస్తూ ఉంటారు. సరిగ్గా మహేష్ ఈ రోడ్లోకి ఎంటర్ అవ్వగానే నేను మీకు సిగ్నల్ ఇస్తాను. కూల్. మన కార్ అడ్డంగా ఉంది కాబట్టి మహేష్ బాబు పక్క నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తుండగా స్లో అవుతాడు. ఆ టైం చూసి కార్ హెల్ప్ కోసం అడిగినట్టు అడిగి మహేష్ని అటాక్ చేద్దాం. తర్వాత వాట్స్ ఏ గైస్, ఇంకేముంటదిరా? నా స్క్రిప్ట్ చెప్పేస్తాంగా. ఓకే, ఈసారి ప్లాన్ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. Scene 2 by 1 take 1. రేపు మహేష్ బాబు సాంగ్ షూటింగ్. ఓకే, మా సినిమా షూటింగ్ కాబట్టి నన్ను అందరు గుర్తుపడతారు. సో రే కాస్ట్యూమ్ చేంజ్ రా. ఏంట్రా ఆగిపోయారు? భయ్యా ఈమె మహేష్ బాబు డిజైనర్ అనుకుంటా భయ్యా. అయితే ఈమె పట్టుకుంటే మహేష్ బాబుకు స్క్రిప్ట్ చెప్పొచ్చు కదా భయ్యా. రే మహేష్ ని కిడ్నాప్ చేసినప్పుడు ఇవన్నీ ఎందుకురా?
బాయ్స్ ఇదే మహేష్ బాబు క్యారవాన్. మీరు వెళ్ళి జూనియర్ ఆర్టిస్టులు కలిసిపోండి. రే ఇదే ఛాన్స్, వెళ్ళండి రా. భయ్యా మహేష్ బాబు భయ్యా. అవునరా ఖర్చు ఉందిగా, నువ్వు వెళ్ళి ముక్కు మూసేయి, నేను కాళ్ళు ఆఫ్ చేస్తాను. సూపర్, మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్. ఇదేంట్రా ఇక్కడ? నువ్వు మహేష్ బాబు కాదా? వెన్నెల కిషోర్. ఒక్క పని కూడా సరిగ్గా చేయలేకపోయారా మీరు? అవునరా, మరి మేము చిన్నప్పటి నుంచి కిడ్నాపులు చేస్తున్నాం కదా. నీకు లవ్ చేయటమే రాదు, ఇంకా కిడ్నాప్ ఏం చేస్తారా? ఏంట్రా రెచ్చిపోతాం? ఆపురు మీరు ఇట్లా కొట్టుకోకపోయినా ఆ పత్తాల రాజు ఎట్లానైనా మనల్ని 4 రోజులు చంపేస్తాడు. మహేష్ బాబు అన్నారు, కోట్లు అన్నారు, జిందగీ మారిపోతుంది అన్నారు. కిషోర్ భయ్య నువ్వెట్లా వచ్చినావు భయ్యా? సార్ వాళ్ళు కార్ఖానా డబ్బులు ఇవ్వనన్నారు సార్. ఇవ్వట్లేదా? మరి కార్ డీజిల్ ఎట్లరా? వాళ్ళు కంపెనీ కార్ పంపిస్తా అన్నారు సార్. కంపెనీ కార్ కాదురా, బస్సు పంపిస్తారు. ఆ బస్సు మనల్ని పికప్ చేసుకుని, ఆని పికప్ చేసుకుని, ఈని పికప్ చేసుకుని ఇక్కడ దింపుతాం. పోయేటప్పుడు మళ్ళీ లాస్ట్ దింపుతాం. సార్ క్యారవాన్ లో క్రోమ్ మీకు ఇవ్వచ్చు కదా సార్. అరే అది మొత్తం ఒకటే రూమ్ రా, అది హీరో క్యారవాన్. అందులోనే జిమ్ ఉంటుందంట, అందులోనే స్విమ్మింగ్ పూల్ ఉంటుందంట, అందులోనే కిచెన్ అంట, అందులోనే బెడ్రూమ్ అంట. మనం టీవీ చూపిస్తే కళ్ళు జిగేలు మన్నాయి. ఎంతో బాగుందిరా నిజంగా. సార్ మీకు కూడా ఒకసారి లోపలికి వెళ్ళాను కదా సార్. ఎందుకు వెళ్తారు లోపలికి? ఇలాంటి 10 కూడా ఫ్యూచర్ లో పోయి పాలు తీసుకురా. మిల్కా సార్ మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి పాలు తీసుకురా. రై సార్ మీ తాత ఇస్తారా కొడుకు? కామెడియన్స్ అంటే అందరికి లోకు అయిపోయింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. అమ్మయ్యా ఎవరు చూడలే. ఓ మై గాడ్, క్యారవాన్ అంటే ఇదా? ఎంత చల్లగా ఉంది. అందుకే హీరోస్ తెల్లగా ఉంటారు, కామెడీస్ నల్లగా ఉంటారు. హెయిర్ స్ప్రేనా? సన్ బ్లాకా? సన్ బ్లాక్ క్రీమ్ తినాను కానీ సన్ బ్లాక్ స్ప్రే ఏంటి? చల్లగా ఉంది. ప్రాడా, రేబాన్, స్టీవ్ ఆడమ్స్. I will go for Prada. ఎంత బాగా సూట్ అయిందిరా నీకు. కొనుక్కునే స్తోమత లేదు కానీ. ఏంటిది? హలో, ఇదొక్కటి తగ్గించేస్తే హీరో అయిపోతారు నువ్వు. ఇంకో డోరా. క్యారవాన్లో కిచెన్. ఒక మనిషి అన్నవాడు ఇంకా బయట కిందకు వస్తాడు, ఇంకా రాడు. అసిస్టెంట్ బ్యాగ్ కూడా బ్రాండెడ్. ఏం జీవితం రా వెన్నెల కిషోర్. మామో ఎవరు వచ్చినట్టారు? ఇప్పుడు ఎలాగా? పడుకుంటే బెటర్ ఏమో, దుప్పటిగా పూసుకున్నా. మహేష్ బాబు గెస్ట్ అనుకుంటూ ఉచ్చబడిపోద్ది అడిగి. సార్ అసలు మహేష్ బాబు కుర్క కొడుతులేదు, మనకేం తెలుసు? వెళ్ళండి వెళ్ళండి, సార్ పడుకున్నారు. వెళ్ళండి 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 వెళ్ళండి, చెప్పేది మీకు. వెళ్ళండి, సార్ పడుకున్నారు. అదండి. వీడేంటి మహేష్ బాబు గెస్ట్లా పడుకుంటే మహేష్ బాబే అనుకుంటున్నాడా?
సర్లే మనకేంటి. మళ్ళీ ఎవరు వచ్చినట్టు.